రాష్ట్రంలో ఒకవైపు స్థానిక ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. దానికి సంబంధించి తాజాగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఓ 30,000 వరకు బ్యాలెట్ బాక్సులు కూడా కొనమని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో తేదీలను కూడా ప్రకటించాలి అనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘంతో కోఆర్డినేషన్ చేసుకొని అక్టోబర్ చివరి నాటికి మొత్తం స్థానిక ఎన్నికలను ముగించేయాలి అనే ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు. దానికి సంబంధించి నేడు రేపు ఉత్తర్వులు కూడా వెలువడతాయి. శాసనసభలో ఒక బిల్లు కూడా ఆమోదం పొందింది. బీసీలకు 33.33% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలు అమలు చేస్తాము అని. సో ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే మరోవైపు హైకోర్టు ముందుకు కొన్ని కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. అందులో 2 ప్రధాన పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. ఆ 2 పిటిషన్లు ఒకటేంటి, బీసీల జనాభా, బీసీల రిజర్వేషన్లు ఇవన్నీ ఖరారు అయిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేసిన పిటిషన్ ఒకటి. అండ్ స్థానిక ఎన్నికలు తక్షణం నిర్వహించాలి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే రిజర్వేషన్లు 50% దాటకూడదు అని చెప్పి మరో న్యాయవాది వేసినటువంటి పిటిషన్. ఈ పిటిషన్లను తాజాగా హైకోర్టు విచారించింది. విచారిస్తే 50% రిజర్వేషన్ దాటకూడదు అనే న్యాయవాది తన వాదన బలంగా వినిపించుకుంటూ బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది, అలాగైతే 50% దాటుతుంది, 50% దాటకూడదు. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ ఆ అంశం హైకోర్టు ముందుకే వచ్చి చేరుతుంది, ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడుతుంది, తీవ్రమైన జాప్యం జరుగుతుంది ఎన్నికల నిర్వహణ. కాబట్టి ఆ తేనెతుట్టెను కదపకుండానే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి ఆ న్యాయవాది కోరుతూ ఉన్నారు. లేదు బీసీ రిజర్వేషన్లు ఎంత ఇస్తారో అదే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి మరో ప్రజా ప్రయోజన వైద్యం బీసీ సంఘం అధ్యక్షుడు. దీని మీద హైకోర్టు అడ్వకేట్ జనరల్కి ఏదైనా ఒక మంచి సూచన ప్రభుత్వానికి చేయండి, ఒక మంచి సలహా ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడండి. సో ఏం చేయబోతున్నారు ఏంటి, ఆ తర్వాత మా ముందుకు వచ్చి మీరు మీ వాదన వినిపించండి, మీ ప్రభుత్వ అభిప్రాయం ఏంటో చెప్పండి అని తదుపరి విచారణ 2 వారాలకు 14 రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. 33.33% బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తామంటోంది చంద్రబాబు సర్కార్. 50% రిజర్వేషన్లు దాటకూడదని చెప్పి హైకోర్టులో పిటిషన్. మరి దీని మీద ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని చెప్పి అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచన. 50% దాటితే మళ్ళీ హైకోర్టు ముందుకే మేము ఇంకో పిటిషన్ తీసుకొని వస్తామని చెప్పి న్యాయవాది అంటూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్. మొత్తం మీద స్థానిక ఎన్నికలు అనుకునే టైంకే జరుగుతాయా, లేకుంటే మధ్యలో ఏమైనా ట్విస్టులు చోటు చేసుకుంటాయా? ప్రభుత్వం చెప్పినట్లు 33.33% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయగలుగుతుందా? చూద్దాం.